టైం మరీ వరస్ట్ ఉంది నాకైతే. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో టుడే డేట్ ఈస్ ఆల్మోస్ట్ 3rd. ఇంటి నుంచి బయలుదేరి 3 రోజులు అయింది. సో టైమ్ ఈస్ 6:35. పొద్దున్న 6:35 అయింది. 6కి లేచాం. అంతా రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది అన్నమాట. మేము నిన్న తీసుకున్న రూము చూడొచ్చు. మొత్తం మెస్సీ పెట్టేసినాం థింగ్స్ అన్నీ. చాలా బాగుంది యాక్చువల్గా అయితే. వీ హ్యాడ్ టీవీ ఆల్సో. సో ఇప్పుడైతే మేము లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరట్ నుంచి యమునోత్రి సేమ్ కిలోమీటర్స్, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి యమునోత్రి కూడా ఆల్మోస్ట్ సేమ్ కిలోమీటర్స్ ఉంది. ఒక 20-30 అట్లా లైక్ డిఫరెన్స్ ఉంది. సో వీఆర్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దట్. సో లైక్ వీఆర్ నాట్ షూర్ విత్ ద ప్లాన్ ఎట్. సో ఐ లెట్ యూ నో అసలు ఏ ప్లాన్ తీసుకుంటానో. మా దగ్గర ఏం ప్లాన్ లేదు, ఎటు చెప్తే అటు వెళ్ళిపోవడమే అంతే. ఈ ఫోన్ అయితే నిన్నటి నుండి సతాయిస్తుంది. అసలు వర్కే అవటంలా, ఏం కొట్టినా అసలు ఏదో రికవరింగ్ మోడ్ అనేది చూపిస్తుంది. టైం అరౌండ్ 7 అయింది. మేము ఇంకా లగేజ్ కూడా పెట్టలే. మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. నైట్ కూడా వర్షం పడినట్టే ఉంది ఘోరంగా. సో మొత్తం ఫస్ట్ రైన్ కవర్ చేయాలి బైక్కి. మొత్తం కవర్ పరిస్థితి అయితే ఇది మొత్తం దీని మీద పడింది, సైలెన్సర్ మీద పడింది. అంతా కాలిపోయింది. ఇదంతా బట్ట కూడా కాలిపోయింది. సెట్ మొత్తం ఇదైతే ఒక సోఫా సెట్ ఉన్నట్లే ఉంది. ఇదైతే ఇట్లా కట్టేసిన ఉంది. సో ఇది ఒక సేఫ్టీ టిప్ అని చెప్పచ్చు. ఇట్లా బైక్కి ఈ వెనక రేర్ బ్రేక్ కానీ ఫ్రంట్ బ్రేక్ కానీ ఈ లాక్ పెట్టేస్తే బండి కదలదు అసలు. సో ఈ లాక్ కూడా కనపడిచ్చేట పెట్టుకోకండి. ఇప్పుడు బైక్ ముందర పోదు కాబట్టి వెనక్కి రావాలి. వెనకాల రావాలంటే ఈడికి పోతుంది లాక్, ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇంకా అసలు రాదు ఇంకా బయటికి. సో ఎప్పుడైనా ఇట్లా బయట రాష్ట్రాలకు వస్తే ఈ ట్రిక్ పాటించండి. ఫర్ షూర్ ఇట్ విల్ హెల్ప్ యూ. సో కరెంట్లీ మేమైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడే ఉత్తరప్రదేశ్ ఎంటర్ అయినాం. ఇప్పుడు తాజ్మహల్ చూడటానికి పోతున్నాం. ఇది ఆగ్రా ఫోర్ట్ అనుకుంటాం, నాట్ ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు. ఈ రోడ్డు చూడండి ఏమన్నా ఉందా చుట్టూ. ఇది తాజ్మహల్ రౌండ్ వేసుకొని పోతా అన్నట్టున్నాం. ఏదో వెస్ట్ గేట్కి పోతాం. తాజ్మహల్ వచ్చి టుక్ ఇది ఒక్కొరికి 40 రూపీస్ తీసుకున్నాడు. ఏదో ఇది షార్జా కాబట్టి అన్ని చూపిస్తానండి. సో ఇప్పుడైతే మేము తాజ్మహల్ చూడడానికి పోతున్నాం. తాజ్మహల్ ఏంటంటే ఫ్రైడేస్ ఓపెన్లో ఉండదంట. ఫ్రైడేస్ మాత్రం అస్సలు రాకండి అని చెప్తా అన్నారు. సో ఇది వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ అనమాట. ఇక్కడ అన్ని లెదర్ ఫేమస్. ఇక్కడ ఆగ్రా ఫేమస్ లెదర్ అంట వీళ్ళకి. చూసుకోవచ్చు అన్ని లెదర్ షాప్లే ఉన్నాయి, లెదర్ ఫ్యాక్టరీ. సో ఇదే తాజ్మహల్ మెట్రో స్టేషన్. ఇది ఇక్కడ నుంచి 500 మీటర్స్ అంట తాజ్మహల్. సో మేమైతే ఒక గైడ్ని మాట్లాడుకున్నాం. 470 రూపీస్కి వాడే టికెట్, లగేజ్ మొత్తం వాడి చూసుకుంటా అన్నాడు. సో ఇదే పార్కింగ్ కాదు ఏమంటారు, ఎంట్రీ గేట్ ఇదే, వెస్ట్ గేట్ ఇదే అంట. వాడే టికెట్ తెస్తా అని పోయినాడు. నార్మల్ గైడ్ లేకుండా వస్తే అట్లా ఆ లైన్లో పోవాలా, చాలా టైం పట్టేది. ఇదైతే మా గైడ్ వచ్చి ఏదో టికెట్స్ ఇస్తాడు. ఇట్లా లైక్ మెట్రో టికెట్స్ ఉంటాయి కదా, కాయిన్స్, దాని మాదిరి ఉంటుంది అట్లా. సో నేను ఇందాక చెప్పినట్లు లైక్ ఫ్రైడే క్లోజ్ ఉంటుంది అని చెప్పినా కదా. ఎందుకంటే ఇక్కడ తాజ్మహల్ కట్టిన వాళ్ళు ఒక 20,000 వర్కర్స్ ఉన్నారు కదా. తాజ్మహల్ కట్టిన వాళ్ళు వాళ్ళ 7th జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉందంట. లైక్ ఇక్కడ వాళ్ళు ప్రతి ఫ్రైడే ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారంట. సో అసలు ఎవరిని అలౌ చేయరు వీళ్ళు. ये मेन गेट है, ताजमहल मेन एंट्रेंस गेट. अरेबिक में कुरान की आयतें लिखी हुई हैं. मुगल राजाओं की प्रेयर. ये जो डोम लगे हैं 11 डोम फ्रंट हैं, 11 बैक साइड हैं. ताजमहल बनाने में 22 इयर्स लगे थे, तो 22 डोम है. ठीक है. 11 फ्रंट में, 11 बैक साइड में. 1 ईयर्स 1 डोम कंप्लीट उसको करके रखा गया बाद में. ठीक है. पूरा डिजाइन है ना, कोई भी पेंटिंग नहीं है, सब पत्थर है, सब स्टोन का कारीगरी है. 400 years old and type.
దిస్ ఈస్ తాజ్ మహల్. ఇది అసలు మా ప్లాన్లో లేకుండే, కానీ ఇంత బాగుంది అనిపించింది. లైక్ టైం వేస్ట్ అనుకున్నా ఈ తాజ్ మహల్ రావడానికి, బట్ స్టిల్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చినాక వర్త్ అనిపించింది నాకైతే. బా ఏమన్నా ఉందా అసలు, ఇట్స్ లిటరలీ ఫకింగ్ ఆసమ్. మీకు ఇక్కడ పైన కరెక్ట్ ఇక్కడ ఇది 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 ఈ పాయింట్ కనిపిస్తుంది చూసాం, ఇక్కడ నుంచి కరెక్ట్ హాఫ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది హాఫ్, ఇది హాఫ్. సేమ్ ఈ ఫౌంటైన్ కూడా అట్లే ఉంటుంది అంట. 11 వచ్చేసి ఇందాక చెప్పినట్ల 11 ఇయర్స్కి ఇటు సైడ్ 11 అటు సైడ్ 11, 22 ఇయర్స్ పట్టింది కాబట్టి ఇయర్కి ఒకటి కట్టుకుంటూ పోయినారంట. ఆ పైన కనిపిస్తున్న వైట్వి, ఈ వైట్వి ఇయర్కి ఒకటి పెడతా ఉంటే 22 అయినాయంట. సో ఇది వచ్చేసి సంగే మర్మర్ అన్న మార్బుల్తో కట్టినారంట. ఇది ఎట్ సైడ్ నుంచి చూసినా సేమ్ ఒకేలాగా కనిపిస్తుంది. లైక్ 4 సైడ్స్ సేమ్ ఉంటాయి. దీన్ని రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట ఈ స్టోన్. సో ఇది చూసుకుంటే ఇది స్ట్రైట్ ఉండవంట ఈ పిల్లర్స్, ఒక 2 degrees టిల్ట్ అయి ఉంటాయంట. లైక్ ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా కింద పడినా తాజ్మహల్ మీద పడవంట. ఇవి అటు సైడ్ పడతాయి లేదా తాజ్మహల్ ముందుకు పడతాయి, కానీ దాని మీద అయితే అసలు పడవంట. అట్లా కట్టున్నారు వీళ్ళు. ఇది 400 years బ్యాకే 4 crore rupees అయిందంట ఇది కట్టడానికి మొత్తం. లైక్ దీంట్లో ఒకప్పుడు వాళ్ళు కట్టినప్పుడు గోల్డ్ యూస్ చేసినారంట. నెక్స్ట్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మన కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని మొత్తం బ్రాస్ చేసేసినారంట, గోల్డ్ వాళ్ళు తీసుకుని. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించేది షాజహాన్ డెడ్ బాడీ అంట. సో చనిపోయినప్పుడు 17 years ఇందులో పెట్టున్నారంట షాజహాన్ భార్య బాడీని. తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తున్నారంట ఇది కట్టడం. తాజ్మహల్ కట్టాక దీంట్లోకి షిఫ్ట్ చేశారంట డెడ్ బాడీని అంతా. ఫస్ట్ దీంట్లోనే వచ్చి వాళ్ళు లైక్ నమాజ్ అది ఇది ఉంటాయి కదా, వాళ్ళు చదువుకుంటా ఉంటారంట ప్రతి ఫ్రైడే. యమునా నది, యమునా रिवर, हिंदू धर्म पवित्र नदी. उधर ब्लैक ताजमहल फाउंडेशन वो है ना, रेड बाउंड्री वॉल. व्हाइट ताजमहल अपना वाइफ के लिए बनाया राजा ने, ब्लैक अपने लिए बनवा रही थी. उनका बेटा था ना औरंगजेब, उन्होंने अपने फादर को अरेस्ट कर दिया. बोला कि और बनाएंगे तो सारा पैसा खर्च हो जाएगा, इसलिए अपने फादर को आगरा फोर्ट है, आगरा किला, आगरा फोर्ट में फादर को अरेस्ट कर दिया औरंगजेब ने. 1658 में उनको अरेस्ट कर दिया और 8 साल बाद शाहजहां का डेथ हो गया. उधर उनका डेड बॉडी मुमताज के बगल में दफना के कब्र बनाया, ग्रेव बनाया. वो बोलते हैं वर्कर्स के हाथ काट दिए थे, लेकिन हमें बताया हाथ नहीं काटे थे, एक ओनली मुहावरा. मतलब ताजमहल कंप्लीट होने के बाद शाहजहां ने उनको काम करने से मना कर दिया वर्कर्स लोगों से कि आप दूसरा ताजमहल और ना बने, इसलिए कोई काम नहीं करोगे. तो वर्कर्स ने बोला हम लोग, उन्हीं लोगों ने ब्लैक ताजमहल बनाना स्टार्ट किया था. उनमें से कुछ लोगों ने दिल्ली में मॉस्क बनाया था, जामा मस्जिद. रियल में हाथ नहीं काटे थे, ओनली मुहावरा कहावत है. సో లోపలైతే ఇట్లా ఉంటుందంట. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదు, మా దగ్గర టైం లేదంతా. సో ఇది తాజ్మహల్ 1653లో అయిపోయింది కాబట్టి దాన్ని గుర్తుండేలా 16 gardens 53 fountains కట్టున్నారు. సో ఇప్పుడైతే మనం మథురాలో ఉన్నాం, మథురా ఉత్తరప్రదేశ్. బైక్ అక్కడ పెట్టినా ఇప్పుడే ఆలు పరాటా తీసుకున్నా. ఇది మా 9th ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఇదివరకు మేము పట్టించిన ఫ్యూయల్స్లో చీపెస్ట్ ఫ్యూయల్ అంటే ఇదే. ఇది 94 లీటర్ ఉంది. సో కరెంట్లీ మేమైతే బృందావన్లో ఉన్నాం. బృందావన్ అంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. బృందావన్ అంటే మీకు అందరూ తెలిసి ఉంటుంది, విరాట్ కోహ్లీ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు కదా, ఆ స్వామీజీ ఉన్న ఊరికి. అయితే మా ప్లాన్లో లేదు ఇది, మాకు టైం కూడా లేదంట. ఇదైతే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అనుకుంటా. ఏదో బస్సు లారీనో అటు సైడ్ లేన్ నుంచి వచ్చి ఇటు సైడ్ లేన్లో పడింది. అసలు భయంకరంగా అయింది యాక్సిడెంట్ అయితే. ఎవరికి ఏం జరగకుంటే చాలు. యాపిల్ లోడ్ అనుకుంటా. మొత్తం డివైడర్ అంతా కొట్టుకొని ఆపకొచ్చింది ఇది. ఇప్పుడు అమ్మ ఢిల్లీ ఇంకా 93 kilometers ఉంది. వీఆర్ ఇన్ హర్యానా. ఇప్పుడే యూపీ అయిపోయింది, ఉత్తరప్రదేశ్ అయిపోయింది, హర్యానాలోకి అయితే ఎంటర్ అయిపోయింది. చూడండి, హర్యానా ఒకటి, పంజాబ్ ఒకటి,
హిమాచల్ ప్రదేశ్ ఒకటి, అండ్ దెన్ రాజస్థాన్ ఒకటి. మీకు కనిపిస్తుందో లేదు, ఒక్కొక్క స్టేట్ నుంచి ఉన్నాయి, అన్నీ పక్కన పక్కనే. ఈ హర్యానాలో చూడండి ఏ రేంజ్ వర్షాలు పడున్నాయో, భయంకరం అసలు. హైవే మొత్తం నిండిపోయింది వాటర్తో. ఇంత దారుణంగా వెల్కమ్ చెప్తుందని అస్సలు అనుకోలేదు. ఈ అమ్మ అసలు ఏమి ట్రాఫిక్ రానైనా మరి ఇంత ఉంటుందని అయితే అస్సలు అనుకోలేను అయితే. ఇంకా యమునోత్రి వచ్చేసి ఇంకా 320 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. పైన వర్షం చూడండి భయంకరంగా పట్టేసింది. టీ తాగుదామని ఆగినాం, కానీ కొంచెం ఆగిలిగా ఉంటే ఇంకే ఈ రోటీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఇది వచ్చి చనా మసాలా 9th ఫ్యూయల్ స్టాప్ ఇది. టైం అరౌండ్ 7:30 అవుతుంది, కానీ అసలు ఇక్కడ లైట్ చూడండి, మన సైడ్ అయితే పాటికి మబ్బు అయిపోయింది. సో మా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి ఈరోజు లైక్ యమునోత్రి రీచ్ కావాలనుకున్నాం, కానీ ఇంకా 230 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. 230 కాదు, 280 అరౌండ్ సంథింగ్ ఉంది. ఇప్పుడు బయలుదేరినా మేము పొద్దున్న 3:30-4కి పోతాం. అది మొత్తం ఘాట్ రోడ్ ఉంది, పక్కన రివర్స్ పోతూ ఉంటాయి. సో ఇప్పుడైతే రిస్కీ అనేసి సో యమునోత్రి రూట్ కాకుండా డైరెక్ట్ యమునోత్రి కాకుండా డెహ్రాడూన్ అయితే వెళ్దాం అనుకున్నాం. డెహ్రాడూన్ నుంచి సేమ్ ఇంకో 15 to 20 కిలోమీటర్స్ లైక్ ఎక్కువ వస్తుంది అంతే. సో డెహ్రాడూన్ కవర్ చేసినట్టు ఉంటుందని డెహ్రాడూన్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:13 అవుతుంది. 8:13 అంటే ఇంకా ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంది డెహ్రాడూన్. పోనీకి ఇప్పుడు 8:13 అంటే ఒక 10:30 లోపల ఈజీ పోతాం మేమైతే. సో ప్లాన్స్ లేకపోతే ఇట్లా ఉంటుంది, ఏం ప్లాన్ చేయకుండా గో విత్ ద ఫ్లో అని వస్తే పొద్దున ఒక ప్లాన్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక ప్లాన్, ఈవినింగ్ ఒక ప్లాన్, నైట్ ఒక ప్లాన్. టైం ఈజ్ ఎగ్జాక్ట్లీ 8:26. ఇక్కడ నుంచి ఇంకా 100 పోతే డెహ్రాడూన్ వస్తుంది. ఇంకా అక్కడ పోయి రోజు పడుకొని పొద్దున్నే బైక్ వాష్ చేయించాలి. నేను బైక్ కొని ఆల్మోస్ట్ 9 months అయింది అనుకుంటా, 9 or 10 అవుతుంది. October 5th అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత గలీజ్గా నేను ఎప్పుడూ చూడలే నా బైక్ని. 10:57 టైము. ఉత్తరాఖండ్కి అయితే వచ్చేసాం. వీఆర్ ఇన్ ఉత్తరాఖండ్ రైట్ నో. నాకు తెలియదు అసలు ఎన్ని స్టేట్స్ దాటాము ఏమో అసలు ఏం గుర్తుకులేదు. ప్రజెంట్ ఇప్పుడైతే మేము డెహ్రాడూన్లో ఉన్నాం. సో ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం మేమైతే. సో ఇక్కడ డెహ్రాడూన్లో అయితే చాలా చీప్ ఉన్నాయి రేట్స్ అయితే. అడిగినంత లైక్ వీళ్ళు స్టార్టింగ్ చెప్పేది 800 చెప్తున్నారు. గట్టిగా నెగోషియేట్ చేస్తే ఒక 600కి వస్తుంది వీళ్ళు. అసలు ఒక నైట్ స్టేకి 600 అంటే చాలా పడుతుంది. సో ఇది నా కాళ్ళ పరిస్థితి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అయితే చాలా టైర్డ్ అయిపోయినాం ఎందుకో తెలియదు కానీ. సో రేపైతే యమునోత్రికి అయితే పక్కా పోవాలి. ఈరోజు ఏమనుకున్న ప్లాన్స్ అవ్వట్లే అసలు. సో టైం మరీ వరస్ట్ ఉంది నాకైతే. ఫోన్లోకి వాటర్ పోయినాయంట, కాసేపు ఉండు డ్రై అయ్యే వరకు అంటుంది. ఫోన్ ఛార్జింగ్ ఇస్తే 1% ఉంది. ఫోన్ ఛార్జింగ్ ఎక్కట్లా, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. సో మన డే 3 అయితే ఇట్లా గడిచింది. మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్, గుడ్ నైట్, మిల్తే కల్.